ఫ్రాంక్ క్యాప్రియో గారు అమెరికాలో గొప్ప జడ్జిగా ఆయన ఉన్నారు. అతని దగ్గరికి ఒక ఆవిడ ఫైన్ లేకపోతే టికెట్ పడి వస్తుంది. ఆమె అతన్ని ఎక్స్‌ప్లనేషన్ అడిగినప్పుడు ఆమె తన కొడుక్కి చెయ్యి విరిగింది. అందువలన నేను ఫైన్ కట్టలేనని చెప్పటంతో అతను క్షమించి వదిలేస్తాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె మరలా తిరిగి మరొక ఫైన్‌తో టికెట్‌తో అతని ముందు నిలబడినప్పుడు మరలా తిరిగి అతను అడిగితే తన భర్త క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడని చెప్పగానే అతను మంచి మనసుతో క్షమిస్తాడు. ఈ లోకపు న్యాయమూర్తి ఇన్నిసార్లు క్షమించినప్పుడు మన పరమ తండ్రి అయిన యేసుప్రభు వారు ఖచ్చితంగా నీ యొక్క పాపములను క్షమించగలడు. మనం అనుకోవచ్చు, అయ్యో నేను చాలా తప్పులు చేశాను, చాలా పాపాలు చేశాను, నన్ను యేసుప్రభు క్షమిస్తాడు అనుకోవచ్చు. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నువ్వు ఏ పరిస్థితిలో ఆ యొక్క తప్పు చేసావు ఆయన ఎరిగిన దేవుడు, నువ్వు ఖచ్చితంగా ఆయన క్షమించమని అడిగితే నీ పాపాలు క్షమించి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆమేన్.